ఇప్పటికే వాహనాల తయారీ, తుపాకుల తయారీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్టు ఇప్పుడు ఆయుధాల తయారీ కూడా ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా ఆయుధ తయారీ రంగం శరవేగంగా పెంచేందుకు మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అత్యాధునిక క్షిపణుల తయారీ అభివృద్ధిలో ప్రైవేట్ సంస్థలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా డిఆర్డీఓ అభివృద్ధి చేసిన గగనతల నుంచి గగనతలంలోకి ప్రయోగించే అస్త్రా మార్క్ 2 మిస్సైల్ 180 నుంచి 200 కిలోమీటర్ల దూరాన్ని తయారు చేయడానికి రక్షణ శాఖ త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేయబోతుంది. ఇందులో ఐకామ్, టాటా గ్రూప్, అదానీ, మహీంద్ర, భారత్ పోర్ట్ తదితర ప్రముఖ భారతీయ కంపెనీలు పాల్గొనే అవకాశం ఉంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంతో పాటు దేశ సాయుధ దళాల అవసరాలు తీర్చడం, మిత్ర దేశాల నుంచి పెరుగుతున్న ఎగుమతి డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం క్షిపణుల తయారీ బాధ్యతల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ డిమాండ్ని పూర్తిగా తీర్చలేకపోవడం కూడా ఒక కారణంగా కనబడుతుంది. తదుపరి దశలో బాలిస్టిక్ క్షిపణి ప్రళయ తయారీని కూడా ప్రైవేట్గా అప్పగించే యోచనలో కేంద్రం ఉందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ప్రపంచంలో అమెరికా నెంబర్ 1గా ఎదిగిందంటే ఇదే కారణం అన్నది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.